మనమైతే ఈరోజు భాగ్యనగరంలోని ఓల్డ్ బోయినపల్లి దాదాపు బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డు, బోయినపల్లి, సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న ఇక్కడ ఈ డంప్ యార్డుపై చెత్త పేరుకుపోయి పూర్తి మురికి కూపంగా మారింది అని స్వయంగా ఒక ఎంపీ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు ఈ బోయినపల్లి మార్కెట్ యార్డుకు రావడం జరిగింది. ఈ మార్కెట్ యార్డు దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి కూరగాయలను అటు రైతులకు ఇటు వినియోగదారులకు అనుసంధానంగా ఒక సమీకృత మార్కెట్గా ఏర్పడి సేవలు అందిస్తోంది. కానీ అలాంటి మార్కెట్కు ఈరోజు ఒక ఎంపీ వచ్చి ఇక్కడ ధర్నా చేయవలసిన అవసరం ఏమొచ్చింది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మనము ఈ యొక్క మార్కెట్ యార్డ్ను పరిశీలన చేద్దాం. ఇవాళ ఆదివారం కావడంతో కొంత ప్రశాంతంగా ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. అది కూడా మధ్యాహ్నం ఇప్పుడు మరి 4:40 అవుతోంది. ఈ సమయంలో ఎక్కడి వాహనాలు అక్కడ కూడా పార్క్ చేసి ఇక్కడికి రావాల్సిన కూరగాయలు తీసుకొచ్చే వాహనాలు ఎక్కడికక్కడ పార్క్ చేసి ఉండడం జరిగింది. దాదాపు హోల్సేల్ వ్యాపారులందరూ కూడా ఈరోజు అంటే మధ్యాహ్నం పూట కావచ్చు దాదాపు బంద్ చేసి ఉన్నాయి షాపులన్నీ కూడా. చూస్తున్నాం మనం ఎంత చెత్త పేరుకుపోయిందో. అచ్చం మురికి కూపంలా తయారైంది. ఏదో కూరగాయల మార్కెట్లా కాకుండా మొత్తం మురికి కూపంలాగా తయారైంది. షాపుల మధ్యలో మురికి పెంట, గలీజు వాసన. కేవలం నిన్న రాజేందర్ గారు అన్నట్టు ఆయన వస్తున్నారని ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ విధంగా బ్లీచింగ్ చల్లడం జరిగింది. కానీ ఈ షాపుల మధ్యలో ఇంతటి బ్యాడ్ స్మెల్తో వస్తున్న ఈ కుప్పను చూడండి మీరు.
ఇది కూరగాయల మార్కెటా లేకపోతే బైరు భూమికి వెళ్ళే ప్రదేశమా ఈ బోయినపల్లి మార్కెట్ అన్నది ఈ మాటల్లో మనకు అర్థమవుతాయి. మనం ఇందాక చూసింది వెనక వైపు, ఇది వెనక నుంచి మొదటి గల్లి. ఈ గల్లీలో ఇప్పుడు మనం చూసిన ఈ పెంటకుప్ప వెనక నుంచి మొదటి గల్లి. ఇక బైర్భూమికి మనం కనీసం వాష్రూమ్స్ పరిస్థితి ఎలా ఉందో మనం ఇక్కడ చూడండి. వాష్రూమ్ పరిస్థితి లోపల కనీసం ఇలాంటి పరిస్థితి బోయినపల్లి మార్కెట్ యార్డ్లో నెలకొంది. ఇది మూడవ చెత్త డంప్ యార్డ్. దాదాపుగా చూడండి, చెత్త ఇక్కడ కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. కుళ్ళిపోయిన స్థితిలో అంటే అది ఎప్పుడు ఉంటుంది? నెలల తరబడి దాన్ని తీయకపోతే ఇలా గుల్లిపోతుంది. అంటే ఇక్కడ నెలల తరబడి కూడా ఈ చెత్తను తీయడం లేదు అన్న విషయం మనం ఇక్కడ ఈ కుప్పలను చూస్తే అర్థమవుతుంది. మురికి నీరు, వాసన, దుర్వాసన, ఎక్కడికక్కడ మురికి నీరు. ఇక్కడున్న మరి ఇందులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది కావచ్చు, దీని క్లీనింగ్ సిబ్బంది కావచ్చు, మెయింటెనెన్స్ సిబ్బంది కావచ్చు, మరి ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా దీన్ని తయారు చేశారు అన్నది దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎక్కడి కుప్ప అక్కడనే, ఎక్కడ చెత్త అక్కడనే. దాదాపు ఇందులో పనిచేస్తున్న అడితిదారులు కూడా కనీసం తమ షాప్ ముందడికి వచ్చే వ్యాపారులు, కొనుగోళ్ళు, రైతులు కనీసం బ్యాడ్ స్మెల్ వస్తుంది, గలీజ్ ఉంటుంది, కనీస వాతావరణం నీట్గా కూడా మన చుట్టుప్రక్కల ఉంచుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలా చెత్తను తమ ఇళ్ళ ముందే, తన కళ్ళ ముందే, తన షాపుల ముందు కూడా ఉంచుకుంటున్నారో మనకు ఇక్కడున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, బ్లీచింగ్ చల్లారు అంతే. ఇక్కడున్న మురికిని ఇక్కడ మురికిని కప్పివేయడానికి బ్లీచింగ్ చల్లారు అంతే. ఇది పరిస్థితి. ఇది మెయిన్ మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే రైట్ సైడ్ అంతే. మార్కెట్లోకి రాగానే రైట్ సైడ్ వైపు ఉన్న పరిస్థితి ఇది. అంటే ప్రధాన ద్వారం లోపలికి వచ్చుడితోటే మనకు దర్శనం ఇచ్చేది ఇక్కడున్న మురికి, కంపు, దుర్వాసన. మరి రైతులు
ఇక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారా, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఈ మార్కెట్లో ఉంటే రైతులు మరి ఎలా ఇక్కడికి రావాలి, అదే కొనుగోదారులు కూడా ఎలా రావాలి? ఈ దుర్వాసన భరించుకుంటూ తమ వ్యాపారాన్ని లేదా తమ సరుకులను ఎలా అమ్ముకోవాలి? ఇది ఇక్కడున్న అధికారులకు మరి తెలియదా, లేకపోతే పట్టించుకోవడం లేదా, నాకెందుకులే అనే భావనకు లోనవుతున్నారా, లేకపోతే ఇంకా మరింత ఈ బోయినపల్లి మార్కెట్ను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ఎత్తుగడలో భాగమా? మరి ఈ మాత్రం రైతులు ఇక్కడ బాగుపడతారా ఏమి అనేది ఇక్కడున్న అధికారుల అలసత్వమా? చూడండి, ఇక్కడ ఇది ఎంత గలీజు దుర్వాసన వస్తుందంటే ఇక్కడ చెత్త కూడా చూడండి ఎంత మురిగిపోయిందో. ఇదంతా ఇది నెలల తరబడి ఇలా పోగైతే తప్ప ఇలా ఇంతటి చెత్త ఖరాబ్ కాదు. చెత్త పారవేయడం, నోరు మూసుకోవడం, అంతే. చెత్త పారవేయడం, నోరు మూసుకోవడం. ఆ తర్వాత అది ఏం జరుగుతుంది? ఆ చెత్త అక్కడ నిరుపయోగంగా వేయడం వల్ల మరి ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయి, ఎలాంటి దోమలు పెరుగుతాయి. ఆ దోమల వల్ల ఇక్కడ ఇక్కడ పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇక్కడికి అమ్మకానికి వచ్చిన రైతులు కావచ్చు, ఎలా అనారోగ్యాల బారిన పడతారు అన్న విషయాలు వీళ్ళకి మాత్రం ఏ మాత్రం పట్టింపు లేకుండా ఉంది. అమాలి వాళ్ళ రైతులు ఎవరు ఉండరు. ఇప్పుడు రైతులు ఎవరు ఉండరు. మనకి ఎట్లా పొద్దున వెళ్ళిపోతారు కదా, రైతులు పొద్దున్నే పోతారు. పొద్దునప్పుడు అత్తనికి రైతులు దొరుకుతారు. మార్కెట్ ఫుల్గా ఉంటుంది. సరే పొద్దున అంటే ఇక బిజీ ఉంటుంది అనుకోవచ్చు. పొద్దున ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నిన్న ఇక్కడ ఈటెల రాజేందర్ వచ్చారు కదా, ఎందుకు ఇట్లా అసలు ఎన్ని రోజుల నుంచి ఇట్లా చెత్త ఉంటుందంటే ఈ మధ్యలో తయారైందా చెత్త? మీరు అమాలి పని చేస్తున్నారు కదా, ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రాజయ్య. ఎంతకాలంగా అమాలి పని చేస్తున్నారు ఇక్కడ? నేను దాదాపు చేయబట్టి ఒక 30 ఏళ్ళు అవుతుంది. పాత మార్కెట్కి వస్తున్నాను. పాత మార్కెట్ నుంచి ఇక్కడ పాత మార్కెట్ పట్టించుకుంటూ ఎవరు లేరు, దీన్ని ఎవరు అడుగుతలేరు. చెత్తారం అనేది మొత్తం దీని అంతా క్లియర్గా చేస్తలేరు, ఊడుతలేరు. ఇదంతా ఎక్కడ దగ్గర నీట్గా ఉంచలేరు, దాన్ని పట్టించుకుని ఎవరు లేరు. ఇది పట్టుకోరు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? చెత్త క్లియర్ చేస్తలేరు. అంటే ఎంతకాలం నుంచి జరుగుతుంది ఇట్లా ఇంత నిర్లక్ష్యం? ఏమంటే ఇప్పుడు దాదాపుగా ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలల సంది పట్టించుకుంటుంది. 6 నెలలు చిన్న సంవత్సరం కత్తుంది. అంటే ఇక్కడ ఇది పాలకవర్గం తప్ప, లేకపోతే అధికారుల తప్ప, ఏమంటారు దీన్ని, అడితిదారుల తప్ప, ఎవరు సహకరిస్తలేరు? ఎందుకు? మార్కెట్ చైర్మనే పట్టించుకుంటలేరు. మార్కెట్ చైర్మనే వాళ్ళే పట్టించుకోవాలి. దీనికి అర్థాలు అనేది మార్కెట్ చైర్మన్ ఎవరున్నారు ఇప్పుడు? మార్కెట్ చైర్మన్ సార్లు ఉంటారు కదా మార్కెట్ ఆఫీస్లో, ఆయన పేరు మనకు కూడా తెలియదు. మార్కెట్ చైర్మన్ పేరు వాళ్ళ మార్కెట్ చైర్మన్ సీరియస్గా తీసుకుంటే ఇక్కడ అధికారులు మరి వాళ్ళకే కదా. మార్కెట్ చైర్మన్ దీనికి పెద్ద సారే దీన్ని సీరియస్ చేసుకోవాలి. ఏంటిది ఏం కాదా అనేది మొత్తం మార్కెట్ గురించి పట్టించుకునేది ఆయనే. మీరు అన్న దాంట్లో వాస్తవం. మరి ఇప్పుడు ఆయనకి హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు మన ఊళ్ళో ఒక సర్పంచ్ ఉంటే ఒక సర్పంచ్ మన ఊరిని పట్టించుకోవాలి, కానీ వేరే టోళ్ళు పట్టించుకుంటారా? అంతే. ఇప్పుడు మనకైనా తప్పు జరిగితే మనం పోయి సర్పంచ్ ఫిర్యాదు అవుతాం. ఏందన్నా గిట్ట సంగతి అన్నా ఇది గిట్ట జరిగింది కదా, గట్ట జరిగిందని మనం చెప్పగలుగుతాం. వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం పోయి ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగడానికి రాదు కదా. అధికారం ఇప్పుడు ఆయననే, అధికారం ఉన్నప్పుడు వాళ్ళే చేయాలి కదా. మరి అట్లా వాళ్ళకి మార్కెట్ చైర్మన్కే దీని పట్టింపు ఉంటుంది. వాళ్ళు సేట్లు ఏం చేస్తారు? సేట్లు వచ్చి ఇక్కడ 2 గంటలు అమ్ముకొని వెళ్ళిపోతారు. మనం అమ్మలో ఏం చేస్తాం? 24 గంటలు మనం ఉండాలి. అవును. వాళ్ళు ఉండేది 3 గంటలు, మనం ఉండేది 24 గంటలు. మనం ఇక్కడ దోమల వండాలి, ఈగల వండాలి, చెత్త భరించుకోవాలి, అన్ని భరించుకుంటే మనకు ఎన్ని రోగాలు వస్తున్నాయి? వాళ్ళకి ఏమేరక వాళ్ళు పోయి ఇంట్లో ఉంటారు, ఏసీ రూమ్లలో కూర్చుంటారు, ఏసీ రూములు ఉంటారు, తెల్లరంగా వస్తారు, ఏం మాల్ దిగింది ఇంకా చూసుకుంటారు, తెల్లారి మాల్ అనుకొని పోతారు. వాళ్ళకేం పట్టింపు? అంతే. మనల్ని అడుగుతారు, ఏమైనా గిమ్మాలు దించలే కామాలు దించాలి, నాసం ఎటువంటి నాసం అటుపోయిండు అని గది కూడా అడుగుతారు. వాళ్ళు రుద్దుకొని వెళ్తారు చెత్తతో. వాళ్ళకి 24 గంటలు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు సరిగా పట్టించుకుంటారు. దోమలు పెరిగి అయితే రోగాలు వచ్చేది ఇక్కడ ఉన్న వాళ్ళకి కదా, అది అమ్మాయిలకి కదా, అది ఇబ్బంది. ఎవరికైనా ఫ్యాన్ తిరుగుతా కూడా లేత్తలేవు. దోమల మందు కూడా కొట్టిపోతారు, కానీ అది ఎప్పుడో వారానికి ఒకసారి కొడతారు. అది రోజు కాదు దోమల మందు కొట్టేది. ఉందే చెప్పాను నేను బాయ్. అంతే. సార్ నమస్తే అండి. ఇప్పుడు మనకు ఈ బోయినపల్లి మార్కెట్లో నిన్న ఈటెల రాజేందర్ గారు వచ్చారు కదా. అవును సార్. రాజేందర్ గారు వచ్చి అసలు
చెత్త కూడా ఎక్కడిదక్కడ నిజానికి వారు మాట్లాడినట్టుగా కూడా విపరీతంగా చెత్త పేరుకుపోయి మురికి లాగా ఉంది, మురికి కూపర్ లాగా ఉంది బోయినపల్లి మార్కెట్. మన రైతులు తాజా కూరగాయలు తీసుకొని రావడానికి రైతులు వస్తారు, అటు వ్యాపారులు అరటి వ్యాపారులు ఇందులోనే ఉంటారు, మన రీటైలర్ చిన్న చిన్న కూర ఇక్కడి నుంచి తీసుకుపోయి అమ్ముకునే వ్యక్తులు కూడా దాదాపు రోజు వారి వస్తూ ఉంటారు. ఇట్లా మురికి కూపన్లాగా ఉండడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మరి ఎందుకు ఇట్లా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఒక కార్యదర్శిగా? అయితే సమస్య ఏంటంటే సార్, మీరు అన్నట్టు దాంట్లో వాస్తవం ఉంది. అలా ఏం గత 8 మాసాల నుంచి మనకు కాంట్రాక్ట్ గారు ఇచ్చాం సార్ మార్కెట్ యార్డ్లో గార్బేజ్ టెండరు సెప్టెంబర్ నుంచి అతను టెండర్ ఇచ్చినాము. అతను లిఫ్టింగ్ స్వీపింగ్ అని తీసుకుపోవాలి. అతను సెప్టెంబర్లో టెండర్ అయితే ఈ రోజు వరకు అతను చెక్స్ పాస్ కాలేదు సార్. అతనికి చెక్ పాస్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. మేము గత 4 రోజుల నుంచి కూడా మేము మా డైరెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకోవడం వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అది ఈ లోపల ఏం జరిగిందంటే మేము కూడా, నేను సెక్రటరీగా ఇక్కడ 2 months కింద వచ్చాను. యాక్చువల్ నా ఒరిజినల్ పోస్ట్ మిర్యాలగూడ, ఇక్కడ ఉన్న సెక్రటరీ మిర్యాలగూడ డిప్యూటేషన్ వచ్చాను. వచ్చినప్పుడు నేను మార్కెట్ యార్డ్లో తిప్పుకుంటూ కూడా నేను కొన్ని లైట్ ఇక్కడ చెత్త కూడా ప్రాబ్లం ఉందని మా చైర్మన్ గారి యొక్క సహాయ సహకారంతో మేము సొంతంగా చైర్మన్ గారు 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటిదాకా 40 బండ్లు దాకా తీసినాం. కంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేకుండా మేమే డబ్బులు స్వయంగా ఇచ్చి లారీకి 2,800 రూపాయలు ఖర్చుతో డబ్బు మేమే పేమెంట్ చేస్తున్నాం. 40 బండ్లు దాకా తీసినాం. మొన్న కూడా ఈట రాజేంద్ర గారు ఎంపీ గారు కంటే ముందు కూడా 5 బండ్లు తీసినాం. 5 లారీలు వెహికల్ వెళ్ళిపోయినాయి. కొద్దిగా చెత్త ఉన్నది వాస్తవం. అది లారీలు మన నైట్ రాలేదు. నిన్న మార్నింగ్ ఎంపీ గారు రావడం జరిగింది. కమిషన్ అనుకోని అమ్మాయిలు అంటున్నారు కానీ దాదాపు 6 నెలల నుంచి కూడా అక్కడ చెత్త లేదు. 6 నెలలకి చెత్త తీస్తున్నాం. ఈ మధ్యలో కొంచెం మురిగిపోయింది సార్ మొత్తం. అంటే మొన్న వర్షం పడ్డది సార్. వాస్తవం చెప్పిందండి, చెప్తున్నాను మీకు. వాస్తవంగా ఎంపీ గారు వచ్చిన రోజు నైట్ వర్షం పడ్డది. వర్షం వల్ల మనకు బండ్లు రాలేదు, వెహికల్ రాలేదు. వెహికల్గా మేము కూడా కాంట్రాక్ట్ చేయకుంటే అదే కాంట్రాక్ట్కు వెహికల్కు డబ్బులు ఇచ్చి మేము చేపిస్తున్నాం సొంతంగా. ఇది వాస్తవం. ఇది అబద్ధం. కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కూడా దాదాపు నామ్స్లో ఉంటుంది కదా సార్, పేమెంట్ అతనికి కూడా అతను చేయాలని సార్. అతను కూడా చేస్తున్నాడు. అతనికి కూడా 8 నెలలకి వెళ్ళి చెక్స్ పాస్ కాలేదు. ఇంచి 20 లక్షల చెక్లు రావాలి అతనికి. అతని ఏదైనా అతనికి ఉంది. అతను కూడా స్వీపర్స్ కూడా 10-12 మంది రోజు స్వీపింగ్ చేస్తారు. వాళ్ళకు 6 నెలలకే జీతాలు లేవు. ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా మేము స్వీపర్ వాళ్ళకి చెప్పుకుంటూ మంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నాం. మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అందరూ వచ్చారు అని నేను సడన్లీ మా ఎంపీ గారు రావడం జరిగింది. ఎంపీ గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, చేస్తా వితిన్ 3 daysలో చేస్తానని చెప్పిన ప్రాసెస్ అవుతుంది సార్. ఇవాళ కూడా మేము టాయిలెట్ అన్నీ శుభ్రం చేసినాము. తర్వాత వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఏం చేసినా సార్ డబ్బు కావాలి, డబ్బు లేదు. డబ్బు చెక్లు కొంచెం పైన డిపాజిట్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. అది మేము రిక్వెస్ట్ చేసినాం. అతి త్వరలో చెక్స్ కూడా డ్రై అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ లోపల మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు, జేడీ గారు రావడం జరిగింది. ఈ రోజు నుంచి మేము కూడా మార్నింగ్ వచ్చి, సండే కూడా మార్నింగ్ వచ్చి అన్నీ పిన్ టు పిన్ తిరిగి డీ గారు వచ్చినారు సార్. డీ గారు వచ్చి ఏమేమి పనులు పెండింగ్ అని చేస్తున్నాం సార్. మీరు కూడా మీకు టైం ఉంటే మీరు ఒకసారి టాయిలెట్ బ్లాక్ పోయి రావచ్చు. మీరు అక్కడ నీట్ చేసాము. వాటర్ ప్లాంట్ కూడా చేపిస్తున్నాం సార్. దేనికైనా డబ్బులు కావాలి సార్. డబ్బులు ఎక్కువ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఈ 2-3 days ఎంపీ గారు ఇచ్చిన, మేము సార్కి ఇచ్చిన ప్రామిస్ మేరకు చేపిస్తున్నాం సార్.